పార్టీకి తాజా సర్పంచులు షాక్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసుగు చెందుతున్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఆ పార్టీ వీడి బీఆర్ఎస్ కు క్యూ కడుతున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. సాధారణంగా సొంత సత్తాతో గెలిచిన ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారు అధికార పార్టీలో చేరడం ఆనవాయితీగా కాగా, రాష్ట్రంలో అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేల ఒంటెత్తు పోకడలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలను నిర్వీర్యం చేస్తుందని, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాయని చేరికల సందర్భంగా పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పేర్కొంటున్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం మేడారం తండా సర్పంచ్ బూక్యా సరితా చిరంజీవి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత సమక్షంలో బీఆర్ఎస్ లో చేరడం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెమ్లవాడ అర్బన్ మండలం రుద్రవరం ఉప సర్పంచ్ బెజకం మహేష్ తో పాటు పలువురు వార్డు సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాల్మేడ లక్ష్మీ నరసింహారావు సమక్షంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరడం వంటి పరిణామాలతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు తిరోగమన వాతావరణం నెలకొన్నదని స్పష్టమవుతుంది. దాన్ని గ్రహించే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పునాదులు లేని కాంగ్రెస్ చేరికలను ప్రోత్సహించేందుకు ఎత్తుగడ వేసింది. భారీ ఎత్తున నజరాలను ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులే కాకుండా గ్రామాల్లో పలుకుబడి ఉన్న క్యాడర్ను కలుపుకోవాలని పథకం రచన చేసి మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. చిన్న స్థాయి గ్రామ పంచాయతీలకు 5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఆ గ్రామ స్వరూపాన్ని బట్టి కేటాయిస్తామని ఆఫర్ పెట్టింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు కాదు కదా, కనీసం ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల నుంచి గెలిచిన వార్డు మెంబర్లు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల మొహం మీద నో అంటున్నారని స్వయంగా ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు.